ఏపీలో వృద్ధాప్య పెన్షన్ ఇప్పటిదాకా రాలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే టయానికి ఇస్తే బాగుంటుంది, కానీ ఇంకా రావలేదు అంటున్నారు. గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కాబట్టి మరి ఫండ్స్ చూసుకొని మరి ఏమైనా ఇస్తారేమో మరి తెలియదు నాకైతే. జూలై 1వ తారీఖుకి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ జూలై 8వ తారీఖు పెట్టారు. వైఎస్ఆర్ జయంతికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి, అది కరెక్ట్ అంటారా తప్పంటారా? అంటే ఫస్ట్ టైం ఇవ్వటం కాబట్టి ఇస్తే వాళ్ళు పర్లేదు, దానికి మనం తప్పేం పడ్డాం, ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి జయంతి కాబట్టి ఆ రోజు ఆయన పెంచాడు కాబట్టి, పెన్షన్ ఏదో 250 పెంచాడు కాబట్టి ఇస్తే ఓకే, మంచిదే. ఆ పెన్షన్కి కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని పేరు పెడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళ సీనియర్ ఎవరు నాయకుడు ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కాబట్టి స్వర్గస్థులైన వాళ్ళు, దానికి మనం తప్పేం లేదు, తప్పేమంటలే. అలాగే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి 65 సంవత్సరాలు ఉండే వాళ్ళని 60కే తగ్గించాడు. 60 సంవత్సరాల ఉండే వాళ్ళకి కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని చెప్పేసి, ముందు 54 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 60కి తగ్గించేలోగా ఒక 6 లక్షల మంది పెరిగారు. 6 లక్షల మంది పెరిగిన వాళ్ళకి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని. దానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఓకే, వాళ్ళు 60 years అన్నారు కాబట్టి మరి ఇవ్వాలి, మరి ఇస్తే మంచిదే. ఇప్పటిదాకా వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇంకా అంటే వచ్చింది మొన్నే కాబట్టి వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి కాబట్టి ఇస్తారు, ఇబ్బంది లేదు. ఇస్తారంట అనుకుంటున్నా. ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళే ప్రజల బుద్ధి చెబుతారు, అది అంతే మరి. అలాగే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన చెప్పిన పథకాల మీద కాకుండా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఆయన మీద కక్ష తీర్చుకుంటాననేసి వార్తలు వస్తున్నాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒకటండి, జరిగిపోయింది అదే జరిగిపోయింది. అంటే అప్పుడు లొసుగులో నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఏదైనా కానీ కరెక్ట్గా చేశాడు చంద్రబాబు గారు, నేను కరెక్ట్గా చేశాడు అనుకుంటున్నా. ఈయన ఏంటంటే ఆ బొక్కలన్నీ తీయమంటాడు పద్దాకులు, నేను ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టమంటున్నది. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ నెల అయింది, ఈ నెల రోజుల నుంచి బొక్కలు అంటున్నాడు. మనం ఏమంటున్నామంటే పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది అంటున్నది, అది. అలా మనం చూస్తే ప్రజావేదిక కూల్చేయడం, ప్రజావేదిక పక్కన ఉన్న హౌస్ కూడా, అది కూడా అక్రమ కట్టడాలు అనేసి ఆయన మీద ఆరోపణ చేయడం, ప్రజావేదిక కూల్చేయడం, అలాగే దాని భవనాన్ని కూడా కూల్చేస్తామని చెప్పడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే పెంకుటిల్లుకి వెళ్ళిపోతున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన మీద టార్గెట్ చేశారు, ఆయన టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా తప్పంటారా? టార్గెట్ చేయడం తప్పండి అది, ఎందుకంటే ప్రజావేదిక కోలవడం అనేది మంచిది కాదు. అది వేరే విధంగా ఏదైనా దానికి వాడుకోవచ్చు. ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వేరే దానికి వాడుకుంటే మంచిగా ఉండేది. ఇప్పుడు అది మళ్ళీ బిల్డింగ్ ఈయన ఏంటంటే రావడంతోనే ఏదన్నా పునాది మనం ఏంటంటే ఏదన్నా శంకుస్థాపన చేస్తే మంచిది అంటారు. ఈయన ఏంటంటే రావడంతోనే కూలగొట్టాడు, అంటే ఆయన మీద ఉన్న దేశంతోనే కూలగొట్టాడు అనమాట. ఆయన నుంచి ఖాళీ చేయించాలని, అదైతే మంచి పద్ధతి కాదు, అది మనం హర్షించలేము. తక్కినవన్నీ కూడా ఆడ కట్టిన బిల్డింగ్స్ కానీ కరకట్ట కింద కట్టిన మొత్తం బిల్డింగ్స్ కూడా వాళ్ళ నాన్నగారి హయాంలోనే ఇచ్చినాయి అనమాట. మరి అప్పుడు తెలియదు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా, అంతే కదా. అంటే ఆయన కొత్త పథకాలకి కొత్త స్కీముల మీద వాటి మీద దృష్టి పెట్టట్లా, ఓన్లీ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి మీదే కక్ష తీర్చుకున్నారు అనేసి జనాలు అంటున్నారు, దాని మీద మేము కరెక్టే సార్. అదే నేను అనుకుంటున్నాం కూడా. వీళ్ళందరినీ పరిపాలన మీద పెట్టకుండా ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన దాని మీదే ఫోకస్ చేస్తున్నాడు పద్దాకులు. అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే అట్లా చేయడం వల్ల పరిపాలన సాగట్లేదు కదా మంచిగా. పద్దాకులు అది వేస్ట్ కదా, అది పరిపాలన చేస్తే మంచిగా ఉంటుంది. హాయ్ అన్న. చెప్పండి. ఏపీలో ఇప్పటిదాకా వృద్ధాప్య పెన్షన్ డబ్బులు రాలేదు, దాని మీద అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ప్రజలు తెలుసుకోవాలి. అది యాక్చువల్గా ప్రజలు ఇంత ముందల ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వచ్చింది అనేది, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వచ్చింది అనేది గత 30 రోజులుగా తెలుస్తుంది కదా. అనేది అరాచకాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇంకా ముందు కూడా ప్రజలకే తెలుస్తుంది. అది మంచి పాలన ఎవరిది, ఇప్పుడు ఉన్న పాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు మరి ఎందుకు లేట్ అయినది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు ప్రాంప్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు వీళ్ళు బిఫోర్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా చెప్పారు, వస్తాయని చెప్పారు, ఈ మంత్లో వస్తాయి అన్నారు. రావట్లేదంటే ఇది ప్రజలకు తెలుసుకోవాలి. మరి తెలుస్తుంది. మామూలుగా జూలై 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, జూలై 1వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు ఎక్స్టెండ్ చేశారు. అది కూడా జూలై 8వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ఆర్ జయంతి రోజు ఇస్తా అని చెప్పేసి అన్నారు. అది కరెక్ట్ అంటారా తప్పంటారా?
అది ఎవరి పార్టీ ఉన్నప్పుడు వాళ్ళది ఇచ్చేసుకోవడం అనేది వాళ్ళ ఇది, కాకపోతే ఇది ఎప్పుడో ఉన్న ఇదే కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇస్తున్నారు. అంతేగాని వైఎస్ ఓకే వాళ్ళ ఇది వాళ్ళు పెట్టుకున్న జూలై 1వ తారీఖు వచ్చేస్తుంది. గత ప్రభుత్వం కూడా మన జూలై 1వ తారీఖు కల్లా అమౌంట్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఆయన జయంతి కోసమని ఆపారా, లేకపోతే లోటు బడ్జెట్ ఉందని ఒక వారం రోజులు ఏదైనా సర్దుబాటు అవుతుంది అది ఇద్దామనేసి అలా? అది ఇస్తే తెలుస్తుంది కదా, ఒక 7 డేసే కదా, అది తెలుస్తుంది కదా, ఏది ఇచ్చారనేది తెలుస్తుంది కదా మనకి. రానప్పుడు మనం కామెంట్ చేద్దాం, వస్తుందో లేదా అనేది మనం చూడాలి కదా, వెయిట్ చేసి చూడాలి కదా. అలాగే 7 డేస్ ఎక్స్టెన్షన్ చేశారు, ఓకే అది ఉండొచ్చు, ఓకే వాళ్ళకి వస్తే మంచిదే కదా ఇస్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ పథకానికి కూడా మామూలుగా వృద్ధాప్య పెన్షన్ది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరు పెట్టారు. అది ప్రజలకు తెలుస్తుంది, అది ప్రజలకు తెలిసిందే కదా అది. అది అది ఏమైంది అనేది ఇప్పుడు ఎవరి పార్టీ ఉంటే వాళ్ళ పేరు పెట్టుకొని నేమ్ చేంజ్ చేసుకోవడం తప్పితే కొత్త పథకం కాదు. ఇప్పుడు ఆ పార్టీ ఏముంది, రాకముందులు ఏముంది, ఇవన్నీ సాధ్యం కాదండి. 1000 రూపాయలు చేశారు, 1000 2000 చేశారు, అది చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. మరి వీళ్ళు ఇంకా పెంచే అన్నారు. ఇప్పుడు అది సాధ్యం కాదు, సాధ్యమైంది కదా. పట్టిసీమ నీళ్ళు రావు, వేస్ట్ అన్నారు. ఇప్పుడు దానివల్లే కదా జనాలు ఇది అవుతుంది. మరి ఏది కాలేదు తెలుసా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జూలై 1వ తారీఖు వస్తే అమౌంట్ వచ్చేసేది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేసి వచ్చి నెల అయింది, నెలలో అసలు ఆ ఫంక్షన్ల గురించి పట్టించుకోవడం కానీ అవేం జరగట్లేదు. జూలై 1వ తారీఖు వస్తాయనేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు. 8వ తారీఖు మార్చారు, అది వస్తుందా రాదా అని క్లారిటీ లేదు. అది మనం వెయిట్ చేయాలి, అది క్లారిటీ ఇప్పుడు 8 దాటినాక అప్పుడు తెలుస్తుంది ప్రజలు. మరి ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే ప్రజలకు తెలుస్తుంది ఏమవుతుంది అనేది, క్లారిటీ అనేది తెలుస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు వస్తుంటేనే అవన్నీ కాదు కదా, అన్నీ కూల్చటాలు ఈ తప్పితే ఈ నెల రోజులు ఏం జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది. సో దాన్ని బట్టి ప్రజలే ఫ్యూచర్లో తెలుసుకుంటారు. ఇస్తే మంచిదే, 8 పోనీ వైఎస్ఆర్ ఏదో ఒకటి పెట్టుకొని, పథకాలు ఏదైనా పెట్టుకొని ప్రజలు తెలుసు కదా. ఇప్పుడు ఎంతమందిలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ పథకాలు మార్చి పేరు మారుస్తున్నారు, అది అందరికి తెలిసిన విషయమే, దానికి ఏముంది. అలాగే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో 65 సంవత్సరాలకు ఉండే వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు మామూలుగా. 65 నుంచి 60కి తగ్గించి మంచి పని చేశా అన్నారు. కానీ ఇప్పుడేమో ముందు 56 లక్షల మంది తీసుకునేవాళ్ళు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఇప్పుడేమో 60కి తగ్గించడంతో జనాలు పెరిగారు, 6 లక్షల మంది పెరిగారు. అసలు వాళ్ళ గురించి ఇప్పటిదాకా ఊసు లేదు, ఏం లేదు. అసలు వాళ్ళకి ఇస్తున్నట్ట ఇవ్వనట్ట అది ఇంకా డిక్లేర్ ఏది చేయలేదు కదా. మరి అది ఏది అనౌన్స్ వచ్చేసింది. నెల వచ్చి అసలు ఉన్న వాళ్ళకి నువ్వే అంటున్నారు కదా. ఇప్పుడు నెల ఉందే ఇంత మటుకు రాలేదని, ఇప్పుడు ఉన్న వాళ్ళకే దిక్కులేదు, ఇంక లేని వాళ్ళకి అనేది తెలియాలి. ఇప్పుడు ఆ 8 తెలుస్తుంది, ఇది వస్తే మంచి ఇస్తారా లేకపోతే వాళ్ళకి మాత్రం ఇస్తారా? వాళ్ళకంటే ఇప్పుడు వీళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేశారు, మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి కదా. మరి చేశారో లేదో తెలియదు, ఉన్న వాళ్ళకే మీరే అంటున్నారు లేవని. మరి ఇంకా చేర్చిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనేది తెలుస్తుంది, వెయిట్ అండ్ సీ. ఓట్ల కోసమే అన్నాడా? మరి ఓట్ల కోసం అనేది తెలుస్తుంది కదా, పట్టించుకోలేదు. ఇప్పటిదాకా మేము 6 లక్షల మంది పెరిగారు. వాళ్ళు ఏమన్నారు, మేము మేనిఫెస్టోలు చెప్పి ఇది చేస్తామని చెప్పారు కదా అని. మరి చేసి చూపించాలి కదా. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసి చూపిస్తే మంచిదే. అది ఇప్పుడు ఇంకా వృద్ధాప్య పెన్షనే రాలేదు, ఇంకా లేట్ అవుతుంది. సరే ఏ పేరన్నా పెట్టుకొని ఫస్ట్ అయితే ఆ ప్రజలకు వస్తే మంచిదే కదా అన్నది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా తను ఇచ్చిన పథకాల మీద కానీ, కొత్తగా ఏదైనా ప్రజలు చేయాలని కానీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారని జనాలు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయమే? తెలుస్తుంది కదా, మరి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వస్తే అది వేరు. ఇప్పుడు కొత్తది ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలదే అది కోలుకొట్టినా అది ఉండేది. ఇప్పుడు జనాలు అనిపిస్తుంది అనేది, ఇప్పుడు అంత మంచి బిల్డింగ్ పడగొట్టాడు చూస్తుందని ప్రజలు అందరూ అది అంటున్నదే. మరి అందరూ చూస్తున్నారు. అది అంత వేస్ట్ కాకుండా వేరే దానికి దేనికైనా ఉపయోగించుకుంటే పోయేది కదా. పోనీ ఇది కాకుండా అనేది ప్రజల్లో ఉన్న ఇది వాస్తవం అది. అలాగే ప్రజావేదిక కూల్చివేత కానీ, తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారి భవనం ఉంది, ఇల్లు ఉంది, అక్కడ ఆయన అద్దెకున్నారు, ఆ ఇల్లుని ఖాళీ చేయడం కానీ, ఇవన్నీ చూస్తే రాజకీయంగా ఆయన మీద కక్ష తీర్చుకున్నాను అనేసి జనాలు అనుకుంటున్నారు. అది తెలుస్తుంది, వాస్తవంగానే తెలుస్తుంది కదా. అది ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది అనేది. ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇది మామూలుగా అది న్యాచురల్గా తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అనేది ప్రజలు చూస్తున్నారు కదా. ఇది అవగాహన లేకుండా ఎవరు ఉండరు కదా వాళ్ళ రేపు ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలని చూడకుండా ఆయన ఏదో రాజకీయ
కాంక్షతో ఎదుటి వాళ్ళని ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారంటారా? టార్గెట్ అంటే కనపడుతుంది కదా అక్కడ. ఇప్పుడు మంచిగా వెళ్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని గౌరవించారు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడనేది మరి అసలు అదర్ పార్టీ ఏం చేస్తున్నది చూస్తున్నారు ప్రజలు. చంద్రబాబు ఎవరిని జడ్జ్ చేయలేదు ఏ విధంగా. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూసుకుంటే ప్రజలకే తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేసి పెంకుటిల్లోకి వెళ్తానంట, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వెళ్తాడు ఎక్కడికైనా, ప్రజల కోసమైనా ఆయన ఏదైనా చేస్తారు. మీకు తెలిసింది కదా అది. ఆయన బిల్డింగ్లు అవన్నీ ఏమీ కోరుకోరు కదా ఎప్పుడు. ఆయన ఏదో వెంకుటిలు కావాలి అక్కడికైనా వెళ్తాడు, ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. మీకు తెలుసు కదా ఎట్ట కష్టపడింది ఏంటనేది, అది ప్రజలకు తెలుసు. దాన్ని బట్టి మీ ఫ్యూచర్లో తెలుస్తుంది ఏంటనేది. అది మనం చెప్పేది ఏమో ప్రజలకు అర్థమవుతుంది. అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేయాలనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకుంటానని చెప్పచ్చు. అది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పేదానికన్నా ప్రజల్లోంచి వాయిస్ రావాలి. ఇప్పుడు మీది కూడా అదే కదా వాయిస్ అనేది. ఈ వాయిస్ అనేది అక్కడి నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ మీరు ఆల్రెడీ తీసే ఉంటారు కదా ఆల్రెడీ. సో అది ఉన్నది దేనికన్నా టూరిజం డిపార్ట్మెంట్కో లేకపోతే ఇంకోటో యూజ్ చేసుకుంటే బాగానే ఉండేది. ఉన్న పళ్ళంగా అంత మంచి బిల్డింగ్ని పడగొట్టేపాటికి జనాలకి ఒక విధమైన ఇది వస్తుంది. అసలే ఆర్థిక ఇబ్బందులు ఉన్నది. అసలే దాన్ని ఉన్న బిల్డింగ్ని కూలగొట్టి అలా చేయటం అనేది ఎవరికైనా కొంచెం ఇదే అనిపిస్తుంది. పైకి చెప్పలేకపోవచ్చు. అందరికి ఇంటర్నల్గా ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చే వీడియోలు చూస్తున్నారు కదా, మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది.